హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజైతే మనము మణికంఠని నిన్న ఎంతమంది ఎన్ని రకాలుగా అసలు ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఎంత చేస్తున్నారు అనేది హౌస్ మేట్స్ మర్చిపోతున్నారు. హౌస్ మేట్స్ కి ఎలా ఉందంటే ఓన్లీ షోల్డర్ వాళ్ళిచ్చిందే గుర్తుకున్నది, కానీ అతన్ని ఎంత షోల్డర్ ఇచ్చినాము, లేకపోతే మేము నిన్ను ఓదార్చినాము, నీకు అండగా ఉన్నాము అనుకుంటూనే వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ప్రతి వీక్ లో నామినేషన్ లో, టాస్కులలో లేదా మనకు వీకెండ్స్ లో ప్రతిసారి మణికంఠనే కనబడుతున్నారా వాళ్ళలో ఎవరి మిస్టేక్స్ లేవా? మణికంఠకే టాక్సిక్, మణికంఠకే అనాయింగ్, మణికంఠకే సెల్ఫిష్, అన్ని మణికంఠనేనా? ఇంకా ఎవ్వరు లేరా అసలు? వాళ్ళకి అసలు అంత మంచిగా ఆడుతున్నారా? అంత స్వార్థం లేకుండా ఆడుతున్నారా? అసలు సెల్ఫిష్ ఎవ్వరు లేరా అక్కడ? అంటే అంత వాళ్ళ మంచి వాళ్ళే మణికంఠలోనే అన్ని గుణాలు కనబడుతున్నాయా? అసలు ఏమనుకుంటున్నారు హౌస్ మేట్స్? నాకైతే చాలా అసలు మణికంఠ పైన నిన్ననే నేను 3 వీడియోస్ చేశాను. నాకు అసలు ఇంకా కూడా వీడియోస్ చేయాలని ఉంది. ఎందుకంటే నాకు అసలు వాళ్ళ బిహేవియర్ నచ్చట్లేదు, వాళ్ళ పద్ధతి నాకు నచ్చట్లేదు. అసలు ప్రతి ఒక్కటి తన మీదనే వేస్తున్నారు. పాపం అతను మాట్లాడలేక చాలా సైలెంట్ అయిపోయాడు. నిన్న ఏడ్చేస్తున్నాడు, అతను నిజంగా ఏడుస్తున్నాడు. తప్పు కాదు, అది ఇది సింపతి కోసం కాదు. ఇప్పుడు మనల్ని ఒక వ్యక్తి, మనం గొడవ పెట్టుకుంటాం ఇంటి దగ్గర, ఒక వ్యక్తి మనల్ని అనవసరంగా ఒక మాట అంటే మనం ఆ రోజంతా మైండ్ అంతా బాధపడతాం. అట్లాంటిది హౌస్ మొత్తం నువ్వు కరెక్ట్ గా లేవు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు అని వేస్తూనే ఉంటే మనిషి అన్నాడు బాధపడడా? మనిషి అన్నాడు ఏడవడా? ఆ యష్మి ఎడతలేదా? ఆ సీత ఎడతలేదా? అంటే సీత ఎడతలేదా? సీతది ఏడుపు కాదా? అది సింపతి కాదా? మరి యష్మిది సింపతి కాదా? యష్మి అయితే ఆమెకు కరెక్ట్ గా ఆమె నెగిటివ్ పాయింట్ చెప్పగానే ఆయనతో ఏడుపు షురువు చేస్తుంది. మన పృథ్వీతోని చీఫ్ కంటెండర్షిప్ లో పృథ్వీ నెగటివ్స్ చెప్తుంది. నీ నెగటివ్స్ లేవా? నువ్వు స్పెల్లింగ్ టాస్క్ సరిగా ఆడలేదు, నువ్వు హౌస్ హార్మోన్ దెబ్బతీసినావు అనగానే కరెక్ట్ గా ఏడుచుకో వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు 4 సార్లు కూడా కరెక్ట్ గా అడుగుతుంటే వీకెండ్ ఎపిసోడ్ లో అప్పుడు కూడా ఏడుస్తుంది. మరి అదంతా సింపతియా? అంటే ఏదైనా ఒక కరెక్ట్ వర్డ్ అడగగానే ఏడ్చేస్తారే. ప్రేరణ విషయంలో ఎంత లొల్లి పెట్టుకున్నారు ఇద్దరు. నువ్వు సంచాలకు కరెక్ట్ లేవు, నువ్వు సంచాలకు లేవు, నువ్వు ఫ్రెండ్ పేరు తీయనే లేదు. ఆ కన్ఫ్యూజన్ రూమ్ లో ప్రేరణ నా ఫ్రెండ్ అని తీయలేదు. నిఖిల్ పృథ్వీ 1 వీక్ ఫ్రెండ్స్ కు వాల్యూ ఇస్తుంది అని తెగ చెప్పుకుంటుంది. ఎక్కడ వాల్యూ ఇచ్చింది? ప్రేరణకి ఎక్కడ వాల్యూ ఇచ్చింది? 3-4 వీక్స్ నుంచి ఆ అమ్మాయితో ఉంది. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ బయట బాగున్నా, నేను చాలా వాల్యూ ఇస్తాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నావు. మరి నిఖిల్ 1 వీక్ లో నీకు అంతగానో ఫ్రెండ్ అయ్యాడు. సోనియాతో పృథ్వీ వాళ్ళు ముగ్గురే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి, నీతోనైతే లేడు కదా. నీకు ఎట్లా ఫ్రెండ్ అయినా? అంటే నీకు హౌస్ సపోర్ట్ కోసం, అంటే నీ మైండ్ ఎటు తిరుగుతూ నువ్వు అటు మాట్లాడుతావు. ఆ ప్రేరణ సంచాలకుగా ఎంత లొల్లి పెట్టుకుంది ఆ పిల్లతోని, మాటలనే బంద్ చేసింది, మొత్తం మాట్లాడే మానేసింది. ఆమె కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. అయితే నిన్న మనకు అసలు ప్రేరణను పొగుడుతుంటే మీరు యష్మి ఫేస్ చూసారా? డల్ అయిపోయింది. ఇంకేం చెప్తుంది ప్రేరణ? గేము అంటుంది. ఇండివిజువల్ గా నాతో కనెక్ట్ అవ్వట్లేదు, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వట్లేదు అంటే నాకు సార్ అక్కడ కరెక్ట్ గా చెప్పాడు. ఏమని? మంచిగా ఆడింది అని క్లాప్స్ అంటే మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ యష్మికి అర్థం కావట్లేదు. గేమ్ అంటే ఆ అమ్మాయి గేమ్ లో ఉంది, వీళ్ళకి అర్థం కావట్లేదు. మణికంఠ విషయంలో ప్రేరణ, నబీల్ తప్ప అందరూ రాంగే మాట్లాడుతున్నారు. ప్రేరణ కరెక్ట్ తీసింది. ఏమని? నీకు షోల్డర్ ఇస్తున్నాం కానీ నువ్వు మాకు షోల్డర్ ఇవ్వ, అంటే నిన్ను ఓదార్చినప్పుడు నువ్వు కూడా మమ్మల్ని ఓదార్చాలి కదా అని ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడింది. అక్కడ బ్లేమ్ చేయలేదు మనీని. నబీల్ కూడా మణికంఠ కేయకుండా వేరే వాళ్ళకి వేసాడు. అది అసలు నబీల్ కరెక్ట్ ట్రాక్ లో ఉన్నాడు. ప్రేరణ కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. చూడు వచ్చి రాని తెలుగులో కరెక్ట్ మాటలు మాట్లాడుతుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ సీత ఫస్ట్ 2 వీక్స్ ఉన్న సీత కానే కాదు, మొత్తం మణికంఠ అసలు కక్ష, ఈర్ష, ద్వేషం అన్ని పెట్టేసుకుంది మనీ మీద. మనీ ఎట్లా సేవ్ అవుతుండు, అసలు రోజు ఒక్కసారైనా మనీ ఎలిమినేట్ అవుతాడంటది, ఈ వీక్ మనీ వెళ్ళిపోతాడు. జ్యోతిష్యం విషయం కాకపోతే నాకు సార్ ఒక మాట మెచ్చుకోవచ్చు కదా మన మణికంఠని. శాస్త్రి లెక్క జ్యోతిష్యం చెప్పేటప్పుడు సూపర్ గా చేసావు, సూపర్ కామెడీ అనొచ్చు కదా. ఒక మాట మెచ్చుకుంటే ఏమి? నాకు సార్ ఎందుకు మెచ్చుకోలేదు? ఒక్క మాట మెచ్చుకుంటే అయిపోయేది కదా. కొన్ని హౌస్ మేట్స్ కూడా అరే సూపర్, ఒక నబీలు తర్వాత నిఖిల్ ఒక్కరే చెప్పారు చాలా సూపర్ కామెడీ, సూపర్ పండించా, ఎమోషన్ అంటాడు. పాపం అతను అన్ని ట్రై చేస్తున్నాడు.
ఎవరికి వాళ్ళే ఆడుకోవాలి. అదే కదా బిగ్ బాస్ గేమ్. ఒకరి కోసం ఎందుకు ఆలోచించాలి? ఎవరు ఆలోచిస్తారు ఒకరి కోసం? యష్మి తన టీమ్మేట్స్ కోసం చీఫ్ వదులుకుందా, నేనవుతా అన్నది. అక్కడ పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళిద్దరు కొంచెం జోవియల్ గా ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఆలోచించారు. నాకు వాళ్ళిద్దరు తప్ప అంత కన్నింగ్సే అనిపిస్తుంది. కన్నింగ్ కూడా మనకంటకేనట ఈ నిఖిల్. అంత ఆలోచన శక్తి లేదా? అసలు ఏం ఆడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అసలు నాకైతే అసలు కోపం, బాధ అనిపించి కోపం వచ్చేస్తుంది నాకు. హౌస్ మేట్స్ కు బుర్రలు లేవు. అందరి గురించి మాట్లాడుకుంటారు. ఏమి మనకు మణికంఠకు మనము అంటే మనం ఇవ్వకూడదు, ఇంకా మణికంఠను బ్లేమ్ చేయొద్దు, మణికంఠకు నామినేషన్స్ చేయొద్దు అనుకున్నారు. మరి అనుకున్న వాళ్ళు అనుకున్నట్టుగా ఉండొచ్చు కదా. ఎందుకు ఇట్లా మళ్ళా అందరు కలిసి ఎగబడుతుర్రు? నామినేషన్ లో 5-6 నామినేషన్లు పడతాయి, టాస్క్ లో పక్కకు తప్పించేస్తారు. మళ్ళా వీకెండ్స్ లో కూడా మళ్ళా 5-6 అతనికే వేస్తారు. హౌస్ వేస్తున్నారు. ఏమైనా బుర్ర లేవా? ఆలోచన శక్తి లేదా? వెళ్ళిపోతాడని ఈ వీక్ వెళ్ళిపోతాడు. సీతనైతే ఈ వీక్ వెళ్ళిపోతాడు. ఈమె పెద్ద తురుము తోపులాగా. అసలు ఈమె ఆపాడు నాకు సార్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు, మణికంఠకి వేయకండి, మణికంఠకి బుర్రలు పనిచేస్తలేదా? మైండ్ లేదా? ఆలోచన శక్తి లేదా? ఎందుకు చెప్తున్నా సార్ అని ఆలోచించరా? మణికంఠ ఆపు అంటే సీత మళ్ళీ నాకు మణికంఠ మీదనే పాయింట్స్ ఉన్నాయి అంటది. నీకెందుకు లేవా? వేరే పాయింట్స్ లేవా? ఆ రోజు నన్ను నిఖిల్ చీఫ్ గా తీసేసి నాకు నచ్చలేదు అనొచ్చు కదా. అక్కడ మాట్లాడలేదా? నిఖిల్ కూడా ఆ రోజు చీఫ్ గా తీసేసి సతాయించింది బాగా. ఆ రోజంతా నైట్ అంతా 3 గంటలు కూర్చొని ఒర్రిచ్చింది అని వేయచ్చు కదా సీతకి. అక్కడ వేయట్లేదు. ప్రేరణ కూడా ఎవరైనా యష్మి నన్ను సంచాలకుగా తప్పుగా అన్నది, నాకు అక్కడ అంటే నేను నా డెసిషన్ కరెక్ట్ గా ఏదో ఒకటి వేయచ్చు కదా. వీళ్ళ మధ్యలో ఇష్యూస్ లేవా? వీళ్ళ మధ్యలో గొడవలు లేవా? అసలు ఏంటి వీళ్ళ సంగతి ఏంటి అసలు? ఇప్పుడు ఫ్రెండ్స్ నే వెన్నుపోటు పొడుస్తాడు, ఫ్రెండ్స్ ని ఇది చేస్తాడు అని అంటారు మణికంఠని. మరి యష్మి ప్రేరణ పేరు చెప్పలేదు, ప్రేరణ తిట్టింది, గొడవ వేసుకుంది. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అంటలేరు? ఫ్రెండ్స్ కే ఇది చేస్తావు. మరి యష్మిని ఎందుకు అంటలేదు? ప్రేరణ పేరు ఎందుకు చెప్పలేదని ఎందుకు అడుగుతలేరు మీరు గట్టిగా పోయి? మణికంఠనైతే అడుగుతారు. మణికంఠ అల్కగా దొరికింది కదా, అల్కగా పాపం ఏదన్నా వాడతారు. అందరం వేస్తాం, ఎవరో ఒక్కరికి వేసాడు కానీ అందరికి వేయలేడు కదా. పాపం అతను నేను ఎవరిని జడ్జి చేయలేను, నేను ఎవరిని ఇది చేయలేను సార్, నాకు అంత నా మైండ్ అంత లేదు, నాకు శక్తి లేదు అని ఫీల్ అయిపోతున్నాడు. అక్కడ నాకు అసలు ఆలోచించుకొని ఇంకా మణికంఠకి ఏదని స్టాప్ చేశాడు సీతని. అసలు ఏమన్నా బుద్ధి లేదు అసలు. కానీ నాకు సార్ చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఒక్కసారి అతను మెచ్చుకోవాల్సింది, సూపర్ గా చేసావంటే ఇది. అయితే మణికంఠకు కూడా హైప్ పెంచుతున్నాడు నాకు సార్. ఎందుకంటే బయట జనాల దృష్టిలో ఖచ్చితంగా హైలో ఉండడం తెలుసు. ఇట్లా 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 కొంచెం తిడుతుంటే మళ్ళీ ఈ హౌస్ మేట్స్ మళ్ళీ అతని మీదనే పడతారని తెలుసు అనో మరేమో. ఇక బిగ్ బాస్ టీం అంతా కలిసి మళ్ళీ హైప్ పెంచనీకే ప్రయత్నం చేస్తుర్రులే. కానీ ఈ హౌస్ మేట్స్ కి అర్థమయ్యేలా ఒక్క హింట్, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వస్తే మరి ఎట్లుంటుందో ఇంకా ఆట చూడాలి. సో ఖచ్చితంగా నేనైతే వీడియోస్ చేస్తూనే ఉంటాను. నాకైతే చాలా బాధ అనిపించింది ఇక్కడ. సీత కూడా ప్రేరణ విషయంలో జెలస్ అంటారు, అదే జెలస్ అని ఇస్తారు సార్. నాకు జెలస్ లేదు, నేను ప్రేరణ ఎందుకు తీసేయలేదు, ప్రేరణ ఎందుకు తీసే అన్న అబద్ధాలు చెప్తున్నది. అసలు ఎంత దొంగేడిపేమో అనిపిస్తుంది నాకు. సీత నిజంగా దొంగేడిపే. ఏదో సింపతికి ఏం చేద్దామని చూస్తుంది కానీ నాకు సింపతి వర్కౌట్ అవ్వట్లేదు. ఎవరైనా ఏడ్చేస్తుంది, ఎవరున్నా ఏడ్చేస్తుంది. నువ్వు అంటే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాదు. యాక్చువల్గా ఆమెనే గేమ్ లో స్వార్థపరాలంటే సీతనే. సెల్ఫిష్. ఆమెకే ఇయ్యాలి, మరి ఆమెకి ఎందుకు ఇస్తలేదు? ఆ రోజంతా సతాయించింది కదా. ఆ రోజు కూడా మళ్ళీ నబీలు, విష్ణు, నైనిక వీళ్ళంతా టీం మణికంఠనే ఫస్ట్ తీసేస్తుంది. నేను సాక్రిఫైస్ అవుతా అని చెప్పి మళ్ళీ మణికంఠనే తీసేసింది. నిఖిల్ టీంలో మణికంఠనే తీసేస్తారు, సీత టీంలో పోతే మళ్ళీ మణికంఠనే తీసేస్తారు. మళ్ళా విష్ణు ఏమంటది, మమ్మల్ని కార్నర్ చేస్తాడు సార్ అంటే. యాక్చువల్ గా హౌస్ అంతా కార్నర్ చేస్తుంది. హౌస్ అంతా మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు. అతనికి ఇష్యూస్ లేవా? అతనికి బాధలు లేవా? అతను భార్య మాట్లాడట్లేదు, భార్యతో ఏమో ఇష్యూస్ ఉన్నాయి అని బాధ ఉండదా? ఎవరికైనా ఉండదా? ఏం బాధ ఉందో ఏమో. ఆమె యూఎస్ లోనే ఉండిపోయింది. ఇంకా మీదికెళ్ళి ఫుడ్ నువ్వు మీ ఆవిడ పంపలేదు, రాహుల్ పంపాడు అంటాడు. మరి ఆ మెసేజ్ కొంచెం చూపించచ్చు కదా, అది కూడా చూపించలేదు. మరి ఈ రోజు ఏమైనా చూపిస్తాడేమో చూడాలి. చూపిస్తాడు అనుకున్న మెసేజ్ యష్మికి ఎందుకు చెప్తున్నాడు? మగలే బిగలే ఏమినది అసలు మా యష్మికి ఆ మెసేజ్? తండ్రితో ఏం పెట్టుకుని ఉన్నదో మరి ఏందో మరి తెలియదు. కానీ ఆ యష్మి అయితే వేసుకోవాలి. నాకు ఆ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చినాక యష్మిని వేసుకోవాలి, ఆ సీతను వేసుకోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు చూడండి. మణికంఠ ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు. తన గేమ్ మార్చుకోవాలి, కొంచెం గేమ్ లో ముందుకెళ్ళాలని ఖచ్చితంగా టాప్ 5 ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకు మణికంఠని అట్లా కార్నర్ చేయడం కానీ ఇవేమీ నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించింది అనేది కొంచెం నా వీడియోని ఒక లైక్ చేసి చూడండి, పుష్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.